ఏమిటే మహారాణి, ఒక మూల కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నావు? ఒక థ్రిల్ చేసి నేను మామూలు మూడ్లోకి రప్పించినా? ఏమీ వద్దు, ఒక ముఖ్యమైన విషయం చెప్పి నేనే నిన్ను థ్రిల్ చేస్తాను. ఏమిటి, నువ్వు నన్ను థ్రిల్ చేస్తావా? నైస్, చేసి చెప్పాలనుకున్న మాట చెప్పి మనసులో ఉన్న మాట వదిలి. ఏమిటో చెప్పాలనే ఉంటుంది, చెప్పడానికి సిగ్గుగా ఉంటుంది. సిగ్గు నీకే గానీ నీ వైలెన్స్ లేదుగా. ఈ వైలెన్స్ తో మాట్లాడు, ఆ మాటలకు అర్థం ఏమిటో నేను చెప్తాను. ఓకే, నేను చెప్పాక నువ్వు నవ్వకూడదు. అమ్మో, అంత నవ్వొచ్చే విషయమా? అయితే ముందు నవ్వుతాను, తర్వాత నువ్వు చెప్పు. నువ్వు చెప్పాక నేను ఎలాగో పోతాను. ప్లీజ్ 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 చెప్పవే. నేను అబ్బా నువ్వే లేదే, తాగనీయకుండా విషయం చెప్పు. ప్రేమలో పడ్డాను. అమ్మ దొంగ, ప్రేమలో పడ్డావా? పోస్ట్ కంట్రీ, ఇన్నాళ్ళుగా షో కేసులో పెట్టిన వయలన్లా నిశ్శబ్దంగా పడి ఉన్నావు అనుకున్నాను. ఇప్పుడు ఒక్కసారిగా ఎంత శబ్దం చేస్తావే. ఇంతకీ అదృష్టవంతుడి పేరేంటి? పేరు రా జా. లలిత, నీకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా? ఎప్పుడు ఇంట్లో నిశ్శబ్దంగా ఉండేదాన్ని ఇలా ఎందుకు ఇన్స్పైర్ అయ్యానో తెలుసా? రాజా రాకతో ఇంట్లోనే కాదు, నా హృదయంలో కూడా ఏవో కొత్త స్వరాలు నిండాయి. అదేమిటో అతను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. అతని రాక కోసం రోజు ఎదురు చూస్తాను. ఒక్కరోజు రాకపోయినా జీవితం అంతా వెలితిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అన్నం తినాలనిపించదో, నిద్ర కూడా పట్టదో. రాజా నన్ను కాదంటే నేను నిజంగా పిచ్చిదాన్ని అయిపోతాను. ఏమిటే, నేను ఇన్ని మాటలు మాట్లాడినా ఒక్క మాట కూడా మాట్లాడవు? ఏం మాట్లాడమంటావు? నన్ను నిజంగానే థ్రిల్ చేశావు. ఆ ఆనందంతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాను. నువ్వు చాలా అదృష్టవంతురాలు. నా అదృష్టం నీ చేతుల్లోనే ఉంది. నా ప్రేమ విషయం రాజాకు నువ్వే చెప్పాలి. అతనిదురుగా నేను మాట్లాడలేని ఎన్నో విషయాలు నువ్వే అతనితో మాట్లాడాలి. అతనితో నీ ప్రేమ గురించి చెప్పి ఎలాగైనా ఒప్పిస్తాను. థ్యాంక్ యూ లలిత, నువ్వు ఈ సహాయం చేస్తే జన్మ జన్మలకి నీకు రుణపడి ఉంటాను. మీ రుణం తీర్చుకోవడానికి నాకు ఒక్క జన్మ చాలు. మమ్మల్ని క్షమించండి మేడం. ఇన్నాళ్ళు మా కెప్టెన్ ఊహల్లో విహరించే కవితారాణిని చూపించబోతున్నందుకు చాలా థ్యాంక్స్. అవునండి, ఇన్నాళ్ళు మీ మంచితనం తెలియక మిమ్మల్ని యమగండం సుడుకుండమని నానా మాటలు అన్నాం. కానీ నిజం చెప్పాలంటే అన్ని